చట్టపరమైన చర్యలు తీసుకుంటూ అదేవిధంగా ఈరోజు అందరి గ్రామ గౌరవ సర్పంచ్లందరూ కూడా ఈరోజు వాళ్ళకు మేము విన్నవించుకుంటున్నాము. పోలీస్ తరఫున ప్రతి ఒక్కరు కూడా మన గ్రామంలో గ్రామ సిబ్బందితోటి డప్పు చాటింపు చేసేసి మన గ్రామంలో ఎక్కడ కూడా ఎలాంటి నెంబర్ ప్లేట్ లేని వాహనాలు అనేది తిరగకుండా అందరు కూడా నెంబర్ ప్లేట్ పెట్టుకొని విధిగా అదేవిధంగా ధృవపత్రాలు అన్ని కూడా అందరూ కూడా కలిగి ఉండాలని చెప్పేసి మేము వాళ్ళు కూడా మేము విన్నవించుకుంటున్నాము. ఈ వాహన తనిఖీలో మంత్రి ఎస్ఐ చంద్రకుమార్, రామగిరి ఎస్ఐ రవిప్రసాద్, ముత్తారం ఎస్ఐ రాములు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నియంత పాలనతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీజేపీ జిల్లా నాయకులు సోమార్పు సత్యనారాయణ విమర్శించారు. అయితే ప్రజలు కోరినప్పుడు తప్పకుండా రామగుండం నియోజకవర్గంలో తన సేవలు ఉంటాయని సిటీ న్యూస్లో వెల్లడించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనా పరిస్థితుల్లో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలపై మనతో మాట్లాడేందుకు పెద్దపల్లి బీజేపీ జిల్లా అధ్యక్షులు అలాగే మాజీ ఎమ్మెల్యే సోమార్పు సత్యనారాయణ సార్ సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. రాష్ట్రంలో ఎదురవుతున్న ప్రజా సమస్యల పరిష్కారం అలాగే ఆ విషయంలో ప్రభుత్వ పరంగా స్పందిస్తున్న తీరును ముఖ్యంగా ఏంటంటే కేసీఆర్ పాలన ఇండిఫరెంట్ వేలో నడుస్తూ వచ్చింది. పార్టిసిపేటివ్ మేనేజ్మెంట్ అంటారు. ఇలా ఎఫ్సీ కంపెనీ అడుగుతా, ఇంకోటి అడుగుతా, ప్రైవేట్ వ్యవస్థ ఏదైనా అడుగుతున్నా పార్టిసిపేటివ్ మేనేజ్మెంట్ అంటే టాప్ పర్సన్ కింది వాళ్ళతో పార్టిసిపేషన్ ఉంటుంది. అది లేదు. ఇట్ ఈస్ ఏ వన్ మ్యాన్ షో. వన్ మ్యాన్ షో ఎప్పుడు కూడా వన్ మ్యాన్ కన్వీనియంట్, వన్ మ్యాన్ మూడ్స్ వేరే నడుస్తుంది. అది పోతుంటే కేసీఆర్కు ఒక విధమైన డిక్టేరియల్ క్యారెక్టర్ వచ్చింది. మేబీ వితిన్ 2-3 ఇయర్స్లో ఆ మార్పు వచ్చింది. మొన్న మంచి మెజార్టీతో గెలిచిన తర్వాత ఇంకా అది విపరీతంగా అయిపోయింది. దీంతో ఏంటంటే ఆయన నేను ఏది తలుస్తే అదే కరెక్ట్. ఇంకొక చాలా మనం విచారించాల్సిన అవసరం ఏంటంటే అక్కడ ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉండరు, ఐపీఎస్లు ఉండరు, మంత్రులు ఉండరు, ఎమ్మెల్యేలు వాడి చదువుకున్నాడు కానీ తెలియదు. ఆయనకి ఏది నచ్చితే దాన్ని ఓకే అంటారు కానీ అట్లా కాదు ఇట్లా అంటే ఆయన భరించాడు. ఆయన ఏదైనా ఒక విచారణ ముందు పెడితే కరెక్ట్గా అసలు ఇట్లయితే బాగుంటుందని అన్నాం అనుకో, ఆయన దాన్ని భరించాడు. సో అందరూ కూడా మాకేం పోయిందిలే అని ఈవెన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ దగ్గర నుంచి కూడా ఆయన ఏం చెప్తే అది ఓకే చేయడమే తప్ప ఎవరు కూడా చేస్తారు. దీంతో ఒక అన్ప్లాన్డ్ వర్క్ నడుస్తుంది ఇక్కడ. మళ్ళీ మొన్న హుజురాబాద్ ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత అంతకుముందు కూడా ఒక ఎలక్షన్స్లో ఓడిపోయినప్పుడు ఆయనకు ఒక రకమైన ఫీలింగ్ వచ్చేసింది, ఇన్స్టెబిలిటీ ఫీలింగ్ వచ్చింది. దాంతో నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాను. ఇప్పుడు హుజురాబాద్ ఎలక్షన్లో ఎట్లా గెలవాలి అని చెప్పి ఎస్సీలకు ఒక 10 లక్షలు ఇస్తానికి ప్లాన్ రెడీ. ఉద్యోగాలు ఉన్నోళ్ళు కూడా ఇస్తారనేటప్పటికి చెప్పేటప్పటికి బీద వాళ్ళు అన్ని కులాలలో ఉన్నారు. సో వాళ్ళందరూ మేము ఎక్కడికి పోవాలనే ఫీలింగ్ వస్తుంది. అదొక రకంగా ఆయనకు హెల్ప్ చేసిన కంటే నష్టం ఎక్కువ చేస్తుంది. ఓడిపోయిన తర్వాత ఆయనకు ఈజ్ లూజింగ్ కాన్ఫిడెన్స్ అని ప్రతి నిర్ణయం తప్పు నిర్ణయం. ఇప్పుడు వరి ధాన్యం చూసుకోండి. వరి ధాన్యము ఈయన వాళ్ళు 6 లక్షల టన్నులు కొంటాం అంటే 6 లక్షల టన్నులకు మేము ఓన్లీ ఇది భార్యాబాడ్లు కాదు రా రైసే తీసుకుంటామని రా రైస్ ఇస్తామని రాసుకొని వచ్చినారు. వచ్చిన తర్వాత దాన్ని ఒక ఇష్యూ తయారు చేశారు. ఇష్యూ ఏంటిది? 6 లక్షల టన్ను అయినా కొనాలి కదా. రైతులు తీసుకొచ్చి రోడ్ల మీద ధాన్యం పోసినారు, తీసుకొచ్చి ఐకేపీ సెంటర్ దాని స్టార్ట్ చేయక కేంద్రంతో కొట్టాడుతా అంటాడు. అవి వర్షాలు పడి మొలకలు వచ్చినాయి. చాలా ప్రాంతాల్లో మన టీవీలో చూసిన మొలకలు వచ్చినాయి. అంటే అంత ఇబ్బందులు పడి నెల రోజులు రైతులు అక్కడే ఐకేపీ సెంటర్లో పడి ఉన్నారంటే వాళ్ళు ఎంత ఘోష అనుభవించడం అని చూద్దాం. నువ్వు కొట్లాడు, కొనకుండా ఆపెట్ల కొట్లాడతావు. దుర్మార్గమైన పాలన నడుస్తాను. ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసే పరిపాలన కొనసాగుతున్న పరిస్థితుల్లో బీజేపీ స్టేట్ వైజ్గా ఎలాంటి ఉద్యమాలకు శ్రీకారం చుట్టబోతుంది? శ్రీకారం చుట్టినా కూడా ప్రభుత్వం నుండి అంత స్పందన కనబడతలేదు. దీన్ని మనం ఏ రకంగా తీసుకోవాలి? ఇప్పుడు ఈయన అన్నిటికంటే ఇంపార్టెన్స్ ఇచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్కు. వస్తున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్, మంచి పోలీస్ స్టేషన్లు, మంచి గెస్ట్ హౌస్లు, మంచి పెద్ద ఆఫీసులు, వెహికల్స్, ఫండ్స్, ప్రమోషన్లు, డ్రెస్సులు, ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ స్ట్రెంథనింగ్ కాన్సన్ట్రేట్ చేశారు. ఎందుకు? ఒక రాజుకు బలం ఏంటిది? మనం హిస్టరీ పోదాం.
ఒక రాజుకు బలమైన సైన్యం ఉంటే ఇతర దేశాల్లో డామినేట్ చేయొచ్చు, అట్లనే ప్రజలు కూడా ఏమైనా చేయొచ్చు. అన్ని విభాగాలను ప్రభావితం చేసే పరిపాలన కొనసాగుతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం వస్తేనే ఇలాంటి నివారించే అవకాశం ఉంది. ఒక్క మీరు అనుభవాలు ప్రజలకు ఏం చెప్పవస్తున్నారు? నేను ప్రజలకు చెప్పేదంటే ఈ వ్యవస్థ ఎంత పవర్ఫుల్గా అయిందంటే అనేది ఎవరు నోరెత్తే పరిస్థితి లేదంటే టోటలీ 100% డిక్టోరియల్ స్టేట్కి వచ్చాం మనం. దీంట్లో ఒకటి మనకు ప్రజాస్వామ్యం కలిసి ఓటారు. తాడు పట్టుకొని పాము అంటే పాము అంటారు, పామును పట్టుకొని తాడంటే తాడంటారు. సో అటువంటి పోలీస్ వ్యవస్థతో పూర్తిగా ఒక ప్రైవేటు కేసీఆర్ టీఆర్ఎస్ సైన్యంగా మారిపోయింది. సో ఇటువంటి పరిస్థితుల్లో పబ్లిక్ రియలైజ్ చేసింది వెయిట్ చేయాలి. ప్రదర్శించేందుకు అవకాశం ఉన్న కాడికి ప్రదర్శిస్తాం, కొట్టాడే అవకాశం ఉంటే కొట్టాడాలి, మిగతాది ఓటు హక్కుతోటే కొట్టుకోవాలి. డబ్బు బాగున్నది ఎలక్షన్ నాటికి ఓటుకు 5,000 ఇవ్వాలి. మన దగ్గర ఆల్రెడీ 6,000కి పోయింది, కొన్ని చాలా 10,000 ఇచ్చిండ్రు. రేపు మళ్ళీ కానీ 5,000 10,000 ఒక ఓటుకి ఇచ్చి కొనుక్కుంటారు. పరిస్థితి ఏం చెప్తారు? పరిస్థితి అంటే ఏది నడుస్తలేదు. ఇప్పుడు నేను ఉన్న రోజులు ఎట్లా ఉన్నాయంటే రోజుకి 12 గంటలు 16 గంటలు ఓన్లీ వర్క్ చేసేది. పంచాయతీలు కానీ ఇప్పుడు జోలికి పోతుందండి. నేను నా లైఫ్లో దాదాపు 25 పాలిటిక్స్ ఉన్నా. ఏదైనా నాకు కంప్లైంట్ వస్తే నాకు కరెక్ట్ ఉంది అనిపిస్తే పోలీసుకి చెప్తుంటే ఇలా న్యాయం ఉన్నది, ఇలా న్యాయం చేయడం పంపుతాడు. అంతవరకు నా ఇంటర్ఫియరెన్స్ ఐ నెవర్ ఇంటర్ఫియర్. ఒకసారి నేను పంపించడం గమ్మత్తుకు వచ్చేది పోలీస్ స్టేషన్. సార్ వీడియోలంగా వీడియోలంటే వారికి ఒకలే అని చెప్పండి, వారిని సెటిల్ చేయ, వారిని న్యాయం చేయమంటండి. సో ఐ యూస్ టు డిస్ప్యూట్ ఉంటే డిస్ప్యూట్కి కెమికల్గా సెటిల్ చేయమని పోలీస్ సెలవు తీసుకున్నది. కానీ ఈవెన్ పోలీసులు కూడా తప్పు చేస్తే నేను ఎదిరించాను. మెడికల్ కాలేజీ నిర్మాణం అవుతున్న పర్సన్ చూసి ఇప్పుడు మెడికల్ కాలేజీ నేను హానెస్ట్గా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అడుగుతున్నాను. నాకు హానెస్ట్ కేసీఆర్ చెప్పాడు, నేను ఇస్తాను ఆయనకు సత్యనారాయణ అని చెప్పింది. కానీ ఇవ్వలేదు. చివరికి మన ఎలక్షన్స్ అప్పుడు ఇట్లా కాస్తాను సత్యనారాయణ ఏం చెప్పాలని అడిగాడు. నువ్వు నాకు మెడికల్ కాలేజ్ ఇస్తా అని చెప్తారన్న. ఈ మెడికల్ కాలేజ్ ఇస్తా అంటే నాకు ఓట్లు వస్తాయనో లే కాదు, కమిట్మెంట్ చెప్పారు. ఆయన కొడుకు వస్తే నాకు ఆ మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేది ఆగిపోయింది. అది మహిళా డిగ్రీ కాలేజ్ ఉంది, అది 2-3 ఐటమ్స్ చెప్పిన. వాళ్ళతోటి నేను డయాస్ మీద కమిటీ చేయించిన. ఎందుకు కమిటీ చేసిన? డయాస్ మీద ఒక మాట ఇచ్చినట్టే నాయకుడు తప్పకపోతే ఈయన డయాస్ మీద మాట ఇచ్చి తీసుకుపోయి మంచి వాళ్ళకి ఇచ్చాడు. నీ మాటకు వాల్యూ ఏమి? ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నా ఇట్ ఈస్ బికాస్ మోడీ, నరేంద్ర మోడీ గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలి, మెడికల్ ఎడ్యుకేషన్ పెరగాలి అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. సో మొత్తం మీద సంతోషకరమైన విషయం. వస్తే చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్పెషలిస్ట్ ఉంటారు. సో సడన్గా ఏదైనా రోగం వస్తే అటెండ్ అయ్యేటోడు లేడు. స్పెషలిస్టులు ఉండాలి అంటే ప్రొఫెసర్స్ ఉండాల్సిందే. ఇక్కడ మెడికల్ కాలేజ్ మెయిన్ అడ్వాంటేజ్ అది. తర్వాత దానికి కూడా 500-600 పడకలు ఉంటే కనుక సర్వీస్ మంచిగా దొరుకుతుంది. అవినీతి పరంగా చూసినట్లయితే రామగుండం కార్పొరేషన్లో సాక్షాత్ ఒక ఇన్ఛార్జ్ కమిషనరే అవినీతి పాల్పడుతూ సస్పెండ్ అయిన దొరకడం ఇన్సిడెంట్. అంతే దొరికింది కానీ ఇన్సిడెంట్. దొరికేటప్పటికి అందరూ భయపడి పట్టిస్తారు అని చెప్పి అవినీతి చేయడం పని. మన రామగుండం కార్పొరేషన్ పట్టి పిలుస్తుంది. ఈ సమస్య వేరే కాడ ఎక్కిందా బహిర్గతం కావట్లేదు. అంటే అది నాయకుల మీద డిపెండ్ అయి ఉంటుంది. నాయకుడు నేను హానెస్ట్గా పనిచేయాలంటే సిస్టమ్ అంతా హానెస్ట్గా నడుస్తుంది. ఆ చైర్లో కూర్చున్నాము, ఆ చైర్ ప్రజల చైర్ కూర్చున్నాం. మనం కూర్చున్నాక ఆ చైర్లో కూర్చున్నాడు నేను హానెస్ట్గా నడవాలి, ప్రజలకు సేవ చేయాలనుకుంటే హానెస్ట్గా నడుస్తుంది, ప్రజలకు సేవ అవుతుంది. ఇలా ముఖ్యమంత్రి ఆ చైర్లో కూర్చున్నాడు. స్టేట్ అంతా టోటలీ హానెస్ట్గా నడవాలంటే టోటల్ నడుస్తుంది. నేను డిజానెస్ట్ ఉంటా, నేను పైసలు సంపాదించుకుంటా, మిగతా వాళ్ళందరూ మాత్రం సీజన్ ఉంటారా? ఆయన తప్పు చేసినప్పుడు ఇంకోటి తప్పు చేస్తాడు. అక్కడి నుంచే కరప్షన్ హ్యూజ్గా స్టార్ట్ అయింది. ముందు కేసీఆర్ కరప్ట్ ఫ్రీ ఉండి కేసీఆర్ సిస్టమ్స్ డెవలప్ చేసి ఒక అధికారిని అంటే ఒక రథసారథి ఉన్న అధికారిని ఒక కాంట్రాక్టర్ పట్టించారంటే పరిస్థితులు ఏ రకంగా అర్థం చేసుకోవాలి? పట్టించడం తప్ప. వీళ్ళందరూ అధికారులు ఏమంటే పట్టించడం తప్ప అంటారు. నేను అడిగితే పట్టించడం తప్ప. నువ్వు ఎందుకు చేయాలి? వై షుడ్ యూ బి కరెక్ట్? వై ఎనీ లీడర్ షుడ్ బి కరెక్ట్? నిన్ను ప్రజలందరూ ఎన్నుకొని గది మీద కూర్చోబెట్టిండు, నువ్వు కరప్షన్ ఎందుకు కావాలి? నువ్వు కరెక్ట్ ఎందుకు అవుతున్నావు అంటే నీకో రీజన్ ఉండే, నేను పైసలు ఎందుకు ఓట్లు వేసినావా అని. జస్ట్ మీ హయాంలో నిర్మాణమైన మినీ షాపింగ్ కాంప్లెక్స్ ఇప్పటికి కూడా ఉపయోగకరంగా మారలేదు కదా. దానికి కారణం అధికారులే, అధికారులు రాజకీయ నాయకులే. ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిపోయినా, ఎవరు ఇంటర్ఫియర్ ఇంటూ మున్సిపాలిటీ చేస్తే అవుతుంది, బరాబర్ అవుతుంది. దాన్ని సెటిల్ చేసి ఒక బ్యూటిఫుల్ మళ్ళీ నేను దానికి ఫండ్స్ పెట్టినా, ఒక ఫ్లోర్ మీద ఇంకో 2 ఫ్లోర్లకు ఫండ్స్ పెట్టి దానికి లిఫ్ట్లు పెట్టినా.
ఎంత పెద్దగా ఉండి కాంప్లెక్స్లో ఎన్ని షాప్స్ వస్తే దానికి అంత బాగుంటుంది. దానికి ఇటు సైడ్ అటు సైడ్ అంతా నాది చెప్పేసి అంతా ఎవరి భూమి నాదని చెప్పి వాడు మాట్లాడకపోయి లీడర్లే కట్టుకుని దాని ముందట అదే చెప్తుంది ఇక షాపింగ్ కాకుండా ముందర లీడర్లే ఇల్లు కట్టుకున్నాడు అని చెప్తున్నాను. ప్రజలు ఎప్పుడైతే ఏది కోరుకుంటారో అప్పుడే తన ఆలోచన విధానం, తర్వాత తన సలహాలు సూచనలు, తన పరిపాలన ఉంటుందని ఇప్పుడు మనకు రామగుండం మాజీ ఎమ్మెల్యే అలాగే బీజేపీ జిల్లా నాయకులు సోమారు సత్యనారాయణ స్పష్టం చేస్తున్న పరిస్థితుల్లో రానున్న కాలంలో ఈ ప్రాంత ప్రజలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూద్దాం. కెమెరామెన్ సానందంతో సత్యం, సిటీ న్యూస్, గోదావరి. మంతని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రైతు బంధు నిధులు విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ రైతు పక్షపాతి అని, రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు బంధును ఎట్టి పరిస్థితుల్లో ఆపరని, రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో 8వ విడత రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవ్వడం, మండల కేంద్రంలో రైతులు సమన్వయ సమితి సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రైతులకు పెట్టుబడి అందించి రైతుల ఖాతాలో 7,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులకు మన మంతని నియోజకవర్గం ప్రజల పక్షాన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. రైతే రాజు అనే ఒక నినాదంతో రైతు మనగడే కాపాడే ఒక పట్టుదలతోని రైతుకు నీరు అందియాలి, రైతుకు పెట్టుబడి ఇవ్వాలి, రైతు యొక్క భూములన్నీ సారవంతం చేసే విధంగా రుణాలు ఇవ్వాలని, అట్టి రుణాలు కట్టలేని పరిస్థితులను అబ్జర్వ్ చేసి గమనించి రైతుల రుణాలు కూడా మాఫీ చేసే ప్రక్రియ మొదలైందని, ఇప్పటికే 50,000 రూపాయల లోపు రుణము తీసుకున్న వారికి మాఫీ చేస్తూ ఉన్నారు. ఇంకా చేయని వారికి కూడా మాఫీ జరుగుతుందని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండా శంకర్, జెడ్పీటీసీ తగరం సుమలత, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీరంపట్ల సంతోషి, రైతు బంధు అధ్యక్షులు ఆకుల కిరణ్, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఏగోళపు శంకర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు బత్తుల సత్యనారాయణ, మహిళా అధ్యక్షురాలు బుద్ధార్తి రాణి, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సింగరేణి కంపెనీ లెవెల్ కల్చరల్ పోటీల్లో మొదటి బహుమతి సాధించారు ఆర్జీవన్ కళాకారులు. ఇల్లందులో జరిగిన సింగరేణి కంపెనీ లెవెల్ కల్చరల్ పోటీల్లో రామగుండం రీజియన్ ఆర్జీవన్కు చెందిన కళాకారులు రవి బృందం మొదటి బహుమతి గెలుచుకొని కోల్ ఇండియాకు సెలెక్ట్ కావడం జరిగింది. వీరిలో చీకటి అంజన్న, పి శంకర్, సతీష్ కుమార్, సానా జలపతి, లక్ష్మీనారాయణ, రాజుబాబు, రామచందర్, జె శ్రీనివాస్ కళాకారులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు నాటి ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. రామగుండం కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్కు మీడియాకు నిరాకరణ. మేయర్ వైఖరిని ఖండిస్తూ సమావేశాన్ని బహిష్కరించిన ఖనిజ్ జర్నలిస్టులు, పలు ఆందోళన కార్యక్రమాలు. కని సింగరేణి ఏరియా హాస్పిటల్లో రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్జీవన్ జీఎం కల్వల నారాయణ. ప్రజలు కోరుకున్నప్పుడు రామగుండం అభివృద్ధిలో పాలు పంచుకుంటా. సిటీ న్యూస్లో మాజీ ఎమ్మెల్యే సోమార్పు సత్యనారాయణ వెల్లడి. వృత్తి విద్యా శిక్షణ కోర్సులను సద్వినియోగం చేసుకోండి. సింగరేణి కార్మికుల కుటుంబాలకు ఆర్జీవన్ సేవా సమితి అధ్యక్షురాలు పద్మా నారాయణ పిలుపు.
ప్రైవేటీకరణ నుండి సింగరేణిని కాపాడుకునేందుకు ఐక్య ఉద్యమాలే శరణ్యం. ఏఐజీసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య ప్రకటన. రామగుండం బల్దియాలో ఆంధ్ర మేయర్ను తొలగించండి. మంత్రి కొప్పుల ఈశ్వర్కు ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు డిమాండ్. అన్ని వాహనాలకు అనుమతులు తప్పనిసరి, లేదంటే కఠిన చర్యలు తప్పవు. మంత్రి సిఐ సతీష్ హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.